రాజమండ్రి పుష్కర్ ఘాటు గోదావరి మధ్యలో బోటు బోల్తాపడి 3 వ్యక్తులు గల్లంతయ్యారు. గోదావరి మధ్యలో మద్యం సేవించడానికి 20 మంది కోటియంగాలు ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జి లంకకు వెళ్లారు. పడవలోకి నీళ్లు చేరడంతో 8 మందిని ఒడ్డున దింపి వేశారు. మరో 12 మందిని తీసుకుని వస్తుండగా బ్రిడ్జి 7వ వంతెన వద్ద పడవలోకి నీళ్లు చేరి గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది జాలర్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. గాడరాజు, అన్నవరం అనే 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరంతా రాజమండ్రి శివారు సింహాచలనగర్, భవానీపురం ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ముగ్గురు